నమస్తే, నేను ప్రియా. విఎస్ 369 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీశైలంలో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహణ. స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ మరియు కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీశైల దేవస్థానం ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు హాజరై రక్తదానం చేసిన దాతలను అభినందించారు. అనంతరం రక్తదాతలకు పండ్లు, జ్యూస్ పంపిణీ చేసి వారి సేవాభావాన్ని ప్రశంసించారు. ఈ రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలందరికీ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన ధృవీకరణ పత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సర్టిఫికెట్ ద్వారా భవిష్యత్తులో ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు సంబంధిత నిబంధనల ప్రకారం ప్రయోజనం పొందవచ్చని వివరించారు. స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4వ స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన రక్తదాతలు, వైద్య సిబ్బంది, దేవస్థానం అధికారులు మరియు స్థానిక ప్రజలకు నిర్వాహకులు మైలపల్లి చెన్నకేశవులు, చదువుల శ్రీను కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ఒక మంచి కాదు కోసం దసరా 4 ఫోటోలు